న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనుంది. ఈ మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విబి కమలాసన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో నాన్ డ్యూటీ లిక్కర్ డ్రగ్స్ వాడొద్దని హెచ్చరించింది. తమ తనిఖీల్లో అవి దొరికితే చర్యలు తప్పవంటున్నారు. ఈవెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు 42 స్టేట్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇవి టీజీ న్యాప్ పోలీసులతో కలిసి తనిఖీలు చేపడతాయని చెప్పారు. లిక్కర్ వినియోగించేందుకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. నాన్ డ్యూటీ లిక్కర్ కనిపిస్తే కేసులు పెట్టి నిర్వాహకులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. కాగా జనవరి 1న కూడా తనిఖీలు కొనసాగనున్నాయి. న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనుంది. ఈ మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో నాన్ లిక్కర్ డ్యూటీ లిక్కర్ డ్రగ్స్ వాడొద్దని హెచ్చరించింది. మా కరెస్పాండెంట్ మహేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. మహేందర్. గుడ్ మార్నింగ్ సుధీ. తెలంగాణలో ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అలాగే విధంగా ఆంక్షలు కూడా విధించింది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ రంగాలుగా విభజించిపోయి మొత్తానికి ఇటు గోవా నుంచి కానీ ఇతర అంతరాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మద్యాన్ని సైతం ఎక్కడికక్కడ సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రైళ్లలో, విమానాల్లో ఎక్కడి నుంచి కూడా నాన్ డ్యూటీ ఏదైతే మద్యం తీసుకొస్తారో వాటిపైన సీజ్ చేస్తున్నారు. వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ మద్యం పాలసీలో చాలా ఏదైతే ఎక్సైజ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తే చాలా కఠినంగా శిక్షిస్తామని. అలాగే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నగరంలో కూడా వాళ్ళు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇక నేటి నుంచి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలను ఇటు పోవడాలను కూడా నిషేధిస్తూ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేయడం ఉన్నారు. మరి అలాగే ఈ భారీ వాహనం మాత్రమే అనుమతిస్తున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని, బార్లు, పబ్బులు, క్లబ్బులు నిబంధనలు పాటించాలని కూడా సూచించారు. మరి మద్యం సేవించి వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు కూడా ఉంటాయని, దాదాపు 10,000 రూపాయలకు ఫైన్ కూడా వేస్తామని, 6 నెలల జైలు శిక్ష వేస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఇక మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాలు స్వాధీనం చేసుకుంటామని కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. అలాగే పోలీసులు ఆంక్షలు రేపు రాత్రి 11 నుంచి అంటే నేటి నుంచి జనవరి 1 ఉదయం వరకు కూడా ఆంక్షలు అమల్లోకి ఉంటాయని కూడా హైదరాబాద్ పోలీసులు తెలపడం జరిగింది. నగరంలో మొత్తంగా 172 రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు నిర్వహిస్తున్నారు. ట్యాంక్ బండ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలపై మంగళవారం రాత్రి 11 గంటల నుండి నూతన సంవత్సర వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఇక ఫ్లైఓవర్లు బేగంపేట, టోరిచేక్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేన్నారు. మోటార్, 2 వీలర్ అలాగే ప్యాసింజర్ వెహికల్ అనుమతి ఉండదని కూడా పోలీసు చెప్పారు. ఇక ట్యాంక్ బండ్ కాలనీ సందర్శించే స్థలాలు, పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. సెక్రటరీ విజిటర్ పార్కింగ్, అలాగే ప్రసాద్ బల్లి హెచ్ఎండి పార్కింగ్ గ్రౌండ్ లో పెట్టాలన్నారు. ఇక్కడ మద్యం దుకాణంపై అయితే తీవ్ర ఆంక్షలు విధించారు. ఒక బార్లు, రెస్టారెంట్లు కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు తెరిచి ఉండవలసిన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మరి తెలంగాణ వ్యాప్తంగా జరిగే ఈవెంట్స్ రాత్రి 1 గంట వరకు పరిమితం చేసింది. మరో మద్యం తాగి వాహనాలు నడపదని కూడా చాలా సీరియస్ గా చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే వాహనాలందరూ విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఆల్కహాల్ సేవించి ఇంటికి వెళ్లాల్సిన వారు క్యాబ్ లేదా బుక్ చేసుకుని వెళ్ళాల్సిన కోరుతున్నారు. 10,000 రూపాయలు, 6 నెలల జైలు శిక్ష తప్పదని, పదే ఉల్లంఘించే వారిని డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని, ఆర్టీఏ 3 నెలలు అంతకంటే ఎక్కువ లేదా శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని, ఇలా దాదాపు ఆంక్షల మధ్య ఈ న్యూ ఇయర్ వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేసింది. నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నట్టుగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.